దశరథుడి తనయుడంట, జనక మహారాజు కూతురంట. కళ్యాణ వైభోగమే కనులార చూసిన కమనీయమే. చింతాకు పతకముతో ఆయమ్మ చీనీచినాంబరముతో, చిరునవ్వు మోముతోనే ఆయమ్మ రామ సన్నిధికేగెనే. పట్టుబట్టలు కట్టెనే, రామయ్య నుదుట బొట్టును పెట్టెనే. బుగ్గ చుక్కను పెట్టెనే, ఆ స్వామి సీత కడకే వచ్చెనే. నుదుటి భాషితము కట్టి ఆయమ్మ వజ్ర వైడూర్యాలు పెట్టి, తెల్లని మల్లెలతో ఆయమ్మ పువ్వుల జడవేసెనే. కాళ్ళ పారాణి పెట్టి రామయ్య కెంపుల హారమేసి, కదిలాడు ఆయనే కళ్యాణ వేదికకు తరలి వచ్చే. చిటికెన వేలు పట్టి సీతమ్మ సిగ్గుతో తల వంచెనే. ఆయమ్మ సిగ్గు చూసి రామయ్య ముసిముసిగా నవ్వుకొనెనే. తాళి కట్టేనంట, రామయ్య మెట్టెలు తొడిగెనంట. వరమాల వేసెనంట, సీతమ్మ రామ పాదాలు తాకే. శివధనుసు విరిచినాడు, రామయ్య సీతను గెలిచినాడు. పట్టాభిషేకంబులు జరిగెను కోదండ రామయ్యకే. నీ భక్తులంతా కలసి భక్తితో ఒలచిన బియ్యమంట, ప్రేమతో పోసుకొనిరి తలంబ్రాలు ఆ చెంట ఇరువురును. లక్ష్మణ భరతాదులు ఈ జంటకాహ్వానము పలికిరి. ఆ ముగ్గురమ్మలేమో చల్లగా ఉండమని దీవించిరి. నీ భక్తులందరికీ అభయము నిచ్చి కాపాడవయ్యా. ఆయురారోగ్యములు అందించి కాపాడవయ్య మమ్ము. దశరథుడి తనయుడంట, జనక మహారాజు కూతురంట. కళ్యాణ వైభోగమే కనులార చూసిన కమనీయమే. కనులార చూసిన కమనీయమే. కనులార చూసిన కమనీయమే.